హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు జ్ఞానేశ్వర్ బిగ్ బాస్ ఛానల్. ఇదేం టిస్టురా స్వామి, నేనైతే చూడలేకపోతున్నా. టిస్టుల మీద టిస్టు. బిగ్ బాస్ నేను స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ టిస్టులో ఏం టిస్టులో, వారంకో టిస్టు, రోజుకో టిస్టు. ఇప్పుడు కూడా ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. మనం మార్నింగ్ సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యాడు అనుకున్నాం కదా, కానీ ఇప్పుడు వేరే టిస్ట్ అయితే వచ్చింది. సాటర్డే ఎపిసోడ్ ఎండింగ్లో రాము రాథోడు సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నాడు. ఇది ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేటు. నాకైతే బుర్ర పాడైపోయింది. ఎందుకంటే సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ అని చెప్పి ఆల్రెడీ ఒక వీడియో చేసి అప్లోడ్ కూడా చేసిపోయాను. కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్, ఎందుకంటే సాటర్డేకి సంబంధించిన ఎపిసోడ్ అనేది ఇప్పుడు అయిపోయింది. సో ఎపిసోడ్ ఎండింగ్లో రాము నాగార్జున గారికి రిక్వెస్ట్ చేశాడు, సార్ నేను బిగ్ బాస్ అసలు ఉండలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు, నేను హోమ్ సిక్లో ఉన్నా, మా మమ్మీ డాడీ గుర్తొస్తున్నారు, నా పల్లెటూరు వాతావరణంలో నాకు అలవాటైంది, ఇక్కడ అసలు ఉండలేకపోతున్నా, ప్లీజ్ దయచేసి నన్ను పంపించండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నాగార్జున గారు బిగ్ బాస్ పర్మిషన్ తీసుకొని మొత్తానికైతే రాము రాథోడు ఎలిమినేషన్ అయి ఇంటికైతే వెళ్ళడం జరిగింది. ఇది భారీ షాకింగ్ న్యూస్ చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు అందరూ రిక్వెస్ట్ చేసినా కూడా రాము రాథోడు ఏం లేదు నేను వెళ్ళిపోతాను, నాకు ఉండబుద్ధి కావట్లేదు, దయచేసి నన్ను పంపించండి అని చెప్పి రాము రాథోడు వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఇది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్. ఇప్పటి వరకు సెల్ఫ్ ఎలిమినేషన్ ఎవరెవరు చేసుకున్నారు అనేది ఒకసారి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సెల్ఫ్ ఎలిమినేషన్ బిగ్ బాస్ 1లో సంపూర్ణేష్ బాబు చేసుకున్నాడు. అలాగే బిగ్ బాస్ 4లో గంగవ్వ చేసుకుంది. బిగ్ బాస్ 8లో నాగమణికంఠ. బిగ్ బాస్ 9లో రాము రాథోడు. టోటల్గా 4 మెంబర్స్. బిగ్ బాస్ ఇప్పటి వరకు 8 సీజన్లు డైరెక్ట్ సీజన్ జరిగింది, ఒకటి ఓటీటీ సీజన్ జరిగింది. టోటల్గా 9 సీజన్లో 4 మాత్రమే డైరెక్ట్ సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నారు. వాళ్ళు ఎవరు అంటే సీజన్ 1లో సంపూర్ణేష్ బాబు, సీజన్ 4లో గంగవ్వ, సీజన్ 8లో నాగమణికంఠ, సీజన్ 9లో రాము రాథోడు. సో టోటల్గా 4 అయితే సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకోవడం జరిగింది. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. అలాగే సండే ఎపిసోడ్లో కూడా ఇంకొక ఎలిమినేషన్ ఉండబోతుందని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. అది 100% బర్నీ గారు అన్న కావచ్చు, లేకపోతే సాయి శ్రీనివాస్ అన్న కావచ్చు. ఎందుకంటే ఇక్కడ బిగ్ బాస్ భారీ టిస్టుల మీద టిస్టులు ఇస్తుంది కాబట్టి. అలాగే పవరాస్త్ర అనేది మన ఇమాన్యుయల్ దగ్గర ఉంది. అలాగే గోల్డ్ బజార్ పవర్ ఉంది కదా, అది తనుజ దగ్గర ఉంది కాబట్టి. సో ఆ రెండింటిని వాడిపిస్తాడా బిగ్ బాస్? ఆ రెండింటిని వాడిపియాలనుకుంటే ఒకటి డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఆ పవరాస్త్ర వాడడం ద్వారా సేవ్ చేసే ఛాన్స్ ఉంది, లేదా ఎలిమినేషన్ లేదని చెప్పే ఛాన్స్ కూడా ఉంది. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటానో. నేనైతే చాలా షాక్లో ఉన్నా, ఎందుకంటే బిగ్ బాస్ ఇలాంటి టిస్టులు ఇస్తాడని నేనైతే అనుకోలేదు. సో ఇలాంటి టిస్టులు ఇవ్వడమే, అందుకోసం బిగ్ బాస్ 9 అనేది సూపర్ డూపర్ హిట్ కాబోతుంది. టీఆర్పీ రేటింగ్ కూడా రోజు పెరుగుతూ ఉంది. సో చూద్దాము. సండే ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఉంటే 100% బర్నీ గారన్న, సాయి శ్రీనివాస్ అన్న ఇద్దరిలో ఒకరు ఎలిమినేషన్ అయితే అవుతారు. అది ఇమాన్యుయల్ చేతిలో, అలాగే మన తనుజ చేతిలో మాత్రమే ఉంది. ఆల్రెడీ తనుజ రీతు చౌదరికి మాట ఇచ్చింది, నా దగ్గర ఉన్నటువంటి గోల్డ్ బజార్ ఉంది కదా, దాన్ని 100% నీకోసం వాడతా అని చెప్పి. చూద్దాము తన మాట పైన ఉంటుందా, లేకపోతే మాట తప్పుతుందా. ఎందుకంటే నాగార్జున గారు ఈ రోజే కంపల్సరీ వాడాలి అంటే తను ఎవరి కోసం వాడుతుంది? బర్నీ గారి కోసం వాడుతుందా, లేకపోతే సాయి శ్రీనివాస్ కోసం వాడుతుందా, లేకపోతే సుమన్ శెట్టి కోసం వాడుతుందా, లేకపోతే సంజన గారి కోసం వాడుతుందా? సో ఎవరి కోసం వాడుతుంది చూడాలి. మొత్తానికి నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లు అయితే తనుజ, కళ్యాణ్, సుమన్, బర్నీ, సంజన, రాము, సాయి శ్రీనివాస్. ఇక్కడ రాము రాథోడు సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుంది కాబట్టి ఇంకా 6 కంటెస్టెంట్లు అయితే మిగిలి ఉన్నారు. ఈ 6 కంటెస్టెంట్ ఎలిమినేషన్ అనేది సండే ఎపిసోడ్లో జరగబోతుంది. సండే ఎపిసోడ్లో ఎలిమినేషన్ పెడతారా లేకపోతే పెట్టడా అనేది ఇంకా కన్ఫ్యూజన్ అయితే ఉంది. బట్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే సండే ఎపిసోడ్లో 100% ఎలిమినేషన్ పెడతారని చెప్పి వచ్చింది. సో ఎలిమినేషన్ పెడితే ఎవరు వెళ్తారు? సుమన్ శెట్టి వెళ్తాడా, బర్నీ గారు వెళ్తారా, సంజన గారు వెళ్తారా, సాయి శ్రీనివాస్ వెళ్తారా? మీరు ఎవరు వెళ్తారని మీరు అంటే కింద కామెంట్ పెట్టండి. యాక్చువల్గా ఓటింగ్ అనాలిసిస్ ప్రకారం అయితే సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ కావాలి, ఎందుకంటే తన ఓటింగ్ చాలా తక్కువ వచ్చింది. కానీ బిగ్ బాస్ ఏదైనా భారీ టిస్ట్ ఇవ్వాలి, ఇది నా షో నా ఇష్టం అనుకుంటే మాత్రము ఎవరినన్నా ఎలిమినేషన్ చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ రివ్యూ వాళ్ళందరినీ బకరా చేస్తుండో, ఎందుకంటే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ. ఎందుకంటే రాము రాథోడ్ ఎలిమినేషన్ అనేది ఇంతవరకు ఎవరికి అప్డేట్ రాలేదు. జస్ట్ ఎప్పటివరకు అంటే 3 o'clock వరకు ఎవరికి తెలియదు. 3 o'clock తర్వాత అందరికి తెలిసింది. అందులోపు వీడియోలు చేసిన వాళ్ళందరూ సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ అని చెప్పారు. సో మీరు కావాల్సిన పెద్ద రివ్యూవర్లో కూడా చూడండి, అందరూ చెప్పారు సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ అని చెప్పి. రాము రాథోడ్ ఎలిమినేషన్ అనేది ఇప్పుడు వచ్చిన అప్డేట్. సో నాతో పాటు అందరూ రివ్యూవర్లు చెప్తారు.
సో ఇలాంటి కొత్త కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.